సునామీ. సునామీ అంటే ప్రతి ఒక్కరు కూడా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం దాదాపుగా 20 సంవత్సరాల క్రితం అంటే డిసెంబర్ 26 అంటే ఈ రోజుకి దాదాపుగా 20 సంవత్సరాలవుతుంది. ఈ రోజు తలుచుకుంటేనే ప్రతి ఒక్కరిలో కూడా భయమొస్తుంది. ఎందుకంటే దాదాపుగా కొన్ని లక్షల మంది చనిపోవడం జరిగింది. అప్పట్లో సునామీ వస్తుందని చెప్పి హెచ్చరిక ఏది లేనందున ఆ ఘటన చోటు చేసుకుందనేది కూడా మనం వినడం జరిగింది. అయితే ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల తర్వాత మరి సునామీ వస్తుందా లేదా అనే హెచ్చరిక తెలుసుకునే పరిస్థితిలో ఉన్నామా లేదా? మరిన్ని వివరాల కోసం ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఎన్‌జిఆర్‌ఐ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ పూర్ణచంద్రరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. అంటే దాదాపుగా సునామీ వచ్చి ఇప్పటికి 20 సంవత్సరాలయింది. అది అసలు ఘోర ప్రమాదం అని చెప్పొచ్చు. ఇప్పటికి కూడా అది తలుచుకుంటే భయం అనేది వస్తూ ఉంటుంది. అంటే అప్పట్లో హెచ్చరిక ఏది లేదు కాబట్టి అంత పెద్ద ఘోరం జరిగిందని చెప్పొచ్చు. మరి ఇప్పుడు మళ్ళీ సునామీ వస్తుందని తెలుసుకునే పరిస్థితి ఏమన్నా ఉందంటారా ఇప్పుడు? సో 20 ఏళ్ల క్రితం 26 డిసెంబర్ నాడు ఈ బంగాళాఖాతంలో ఈ సునామీ ఏర్పడింది. అయితే అప్పట్లో సునామీ అంటే ఏంటో కూడా ప్రజలకి ఎవరికీ తెలియదు. అండ్ దీని మీద ఎక్కువ రీసెర్చ్ కూడా లేదు మన దేశంలో. అండ్ సునామీ అనేది మనం వినడమే జపాన్‌లోను, యూఎస్ఏలో ఇలా ఇటువంటి సునామీలు వచ్చినాయి గతంలో అన్న ఇన్ఫర్మేషన్ తప్ప ఎక్కువ దీని మీద మనం ఫోకస్ చేయడం జరగలేదు. అయితే ఈ సునామీ అసలు ఎందువల్ల వచ్చిందో మనం అర్థం చేసుకోవాలి. ఈ అండమాన్ దీవులు లేదా ఈ సుమత్రా దీవులు ఏవైతే ఉన్నాయో ఇవి మేజర్ ప్లేట్ బౌండరీ అనమాట. ఇక్కడ అతిపెద్ద భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. 26 డిసెంబర్ 2004లో ఏం జరిగిందంటే మ్యాగ్నిట్యూడ్ 9, అంటే అది మనం కని విని ఎరగనటువంటి భూకంపం ఒకటి వచ్చింది అక్కడ. 9 మ్యాగ్నిట్యూడ్ అంటే అసలు ఊహించుకోలేం మనం. భూమి దాదాపు 1200 కిలోమీటర్లు చీరుకుపోయిందనమాట. సుమత్రా దీవుల నుంచి మొదలుకొని ఈ అండమాన్ నుంచి బర్మా ఆల్మోస్ట్ నార్త్ ఈస్ట్ ఇండియా వరకు భూమి చీలుకుపోయింది. 1200 కిలోమీటర్లు అతి పెద్ద భూకంపం అనమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ భూకంపం వల్ల ఈ భూమి యొక్క స్పీడ్ స్లైట్గా మారిపోయిందని చెప్పుకుంటారు. అంటే ఏంటంటే దానివల్ల లెంత్ ఆఫ్ ద డే కూడా కొన్ని మిల్లీ సెకండ్స్ తగ్గిందనమాట. అంత పెద్ద భూకంపం అది. దీనివల్ల భూకంపం వల్ల సునామీ ఏర్పడింది. ఎందుకు ఏర్పడిందంటే ఇప్పుడు ఈ సుమత్రా కోస్ట్ ఏదైతే ఉందో ఈ కోస్టల్ ప్రాంతంలో ఎర్త్‌క్వేక్ వచ్చినప్పుడు వాటర్ పైకి లేస్తుందనమాట. దాన్నే సునామీ అంటాం మనం. సో సునామీ ఏర్పడాలంటే భూకంపం అనేది సముద్రంలో కానీ తీర ప్రాంతంలో కానీ రావాలన్నమాట. అప్పుడే సునామీ ఏర్పడుతుంది. సో ఈ 9.1 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్‌క్వేక్ ఏదైతే వచ్చిందో దీనివల్ల సునామీ ఏర్పడి అక్కడి నుంచి నీటి అల ఏర్పడి అది మన తీర ప్రాంతం వరకు వచ్చింది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భూకంప తరంగాలు చాలా వేగంగా ప్రయాణిస్తాయి. కానీ సునామీ వేవ్ మాత్రం కొంచెం స్లోగా వస్తుంది దానికంటే. అంటే ఏంటంటే మీకు జస్ట్ కంపారిజన్కి చెప్తున్నా. భూకంప తరంగాలు సెకండ్లో కొన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తాయి అన్నమాట. అదే సునామీ వేవ్ అయితే ఇప్పుడు జెట్ స్పీడ్ అంటే ఏరోప్లేన్ స్పీడ్తో వస్తుందన్నమాట. సో ఇప్పుడు సుమత్రా నుంచి మన కోస్తా ప్రాంతానికి తీర ప్రాంతానికి రావడానికి దాదాపు ఒక 2 అవర్స్ టైం పడుతుందన్నమాట. ఈ 2 అవర్స్ మనకి చాలా ఎక్కువ టైం అది. మనం గనక ఒక సునామీ వార్నింగ్ సిస్టమ్ పెట్టుకున్నట్లయితే మనం ఈజీగా ప్రజలకి హెచ్చరిక ఇవ్వడానికి చాలా టైం ఉంటుందన్నమాట. కానీ అప్పట్లో మన దగ్గర సునామీ వార్నింగ్ సిస్టమ్ లేదు. అసలు సునామీ వస్తుందనే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉంది. సార్ అంటే సునామీ వచ్చే ముందు ఏమన్నా లక్షణాలు ఏమైనా కనిపిస్తాయా? అంటే కొన్ని సినిమాలలో చూస్తూ ఉంటారు చాలా, అంటే వినడం వరకు, ఎందుకంటే వచ్చి చాలా ఏళ్ళు అయింది కాబట్టి దాదాపు 20 ఏళ్ళు అయింది. సో వింటూ ఉంటారు, అలాగే సినిమాలలో చూస్తూ ఉంటారు. అంటే ఏదైతే అలలు ఉన్నాయో అవి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి, ఆ వెళ్ళిపోయిన కొన్ని క్షణాలకే సునామీ వస్తుందంట. అది నిజమే సార్? కరెక్టే. అది వెనక్కి వెళ్ళొచ్చు లేదా ముందుకి రావచ్చు. అండ్ బేసిక్గా సునామీ అలల్ని గుర్తించడం చాలా కష్టం. ఎందుకు? దానికి కారణం ఏంటంటే ఇప్పుడు భూకంపం జరిగిన ప్రదేశంలో సునామీ అల ఏర్పడుతుంది. కానీ అక్కడ సముద్రం విశాలంగా ఉంటుంది కాబట్టి ఆ అల పొడుగుగా ఉంటుంది కానీ ఎత్తుగా ఉండదు. అంటే ఎత్తు తక్కువ, పొడుగు ఎక్కువ. దీన్ని మనం లాంగ్ వేవ్ లెంత్ అంటాం. ఓకే. సో లాంగ్ వేవ్ లెంత్లో ఉంటుంది కానీ చాలా ఫోర్స్ ఉంటుంది దానికి. చాలా ఫోర్స్ అండ్ చాలా వెలాసిటీ ఉంటుంది.
చెప్పే కదా ఆల్మోస్ట్ ఎయిర్క్రాఫ్ట్ స్పీడ్తో వస్తుంది ఆ వేవ్, బట్ హైట్ విల్ బి వెరీ స్మాల్. ఓకే, అందువల్ల అది కనిపించదు, ఈవెన్ శాటిలైట్ ఇమేజ్లో కనిపించకపోవచ్చు. సో అది ప్రయాణిస్తూ మనకి తీర ప్రాంతానికి వచ్చిన తర్వాత అది కంప్రెషన్ వల్ల దాని హైట్ సడన్గా పెరిగిపోతుంది అనమాట. సో ఫ్యూ సెంటీమీటర్స్ హైట్తో ప్రయాణించి మన కోస్తా ప్రాంతానికి రాగానే, ఎందుకంటే కోస్తా ప్రాంతం దగ్గర లోతు తక్కువ ఉంటుంది, సముద్రంలో కొన్ని కిలోమీటర్ల లోతు ఉంటుంది, తీర ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి లోతు తక్కువ ఉంటానా అలా కంప్రెస్ అయ్యి పైకి లేస్తుంది అనమాట. ఆ పైకి లేవడంతో దాదాపు 10 మీటర్లు కావచ్చు, 20 మీటర్లు కూడా దాని హైట్ రావచ్చు. సో 20 మీటర్ల హైట్తో వస్తే అక్కడ బీచ్లో కనుక ప్రజలు ఎవరైనా అక్కడ జనాలు ఎవరైనా ఉన్నట్లయితే దే విల్ బి వాష్డ్ అవుట్, దానికి మనం ఏం చేయలేము. ఓకే, సో ఇది సమస్య. సునామీ తీర ప్రాంతానికి వచ్చే వరకు అసలు అది వచ్చిందని కూడా మనకి తెలీదు, అది ప్రాబ్లం. సో ఎలా మరి తెలుసుకోవడం? దానికి మన ప్రభుత్వం వారు ఏం చేశారంటే, ఇక్కడ హైదరాబాద్లో ఇన్కాయిస్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. ఆ ఇన్స్టిట్యూట్ ఏర్పరిచి అందులో సునామీ వార్నింగ్ సిస్టమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ సునామీ వార్నింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే, ఇప్పుడు సముద్రంలో బాటమ్ ప్రెషర్ సెన్సార్స్ అని ఏర్పరుస్తారనమాట. అవి ఏంటంటే సముద్రం బాటంలో, అంటే ఓషన్ బాటంలో ఇన్స్ట్రుమెంట్స్ పెట్టేస్తారనమాట, పెట్టేశారు, ఆల్రెడీ పెట్టేశారు. ఇవేం చేస్తాయంటే సునామీ అల వచ్చి దాని ఒత్తిడి వల్ల ఈ సెన్సార్స్ ఒక సిగ్నల్ని పాస్ చేసి శాటిలైట్ ద్వారా హెడ్ క్వార్టర్స్కి పాస్ చేస్తుంది అనమాట. యాక్చువల్లీ దీన్ని పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఏంటంటే ప్రెషర్ వల్ల ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్ త్రూ శాటిలైట్ ఇట్ ఈస్ కమ్యూనికేటెడ్. సో ఇన్కాయిస్లో వీళ్ళ కంప్యూటర్ సర్వర్ ఏదైతే ఉందో అందులోకి ఈ సిగ్నల్స్ వచ్చి ఆటోమేటిక్గా దాని అనాలిసిస్ అవుతుంది. అయ్యి ఆ తీవ్రతను బట్టి సునామీయా కాదా అనేది నిర్ధారించి దాన్ని అవసరమైతే వార్నింగ్ ఇష్యూ చేస్తారు. అయితే ఇక్కడ మనకి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే అర్త్క్వేక్ అలర్ట్ సిస్టమ్ ఆల్రెడీ ఉంది. సో అర్త్క్వేక్ వచ్చిన వెంటనే విదిన్ సెకండ్స్ ఆ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు కూడా మొబైల్లో అలర్ట్ వచ్చేస్తుంది వెంటనే. సో అతిపెద్ద భూకంపం మన తీర ప్రాంతంలో అండమాన్లో కానీ సుమత్రాలో కానీ వచ్చినట్లయితే ఫస్ట్ అర్త్క్వేక్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో ఆ తర్వాత సునామీ వస్తుందా రాదా అనేది వీళ్ళు క్యాలిక్యులేషన్స్ చేస్తారు. అయితే ప్రతి భూకంపానికి సునామీ రావాలని లేదు, అది ఎంత పెద్ద భూకంపమైనా ఒకసారి ఏర్పడుతూ ఒకసారి ఏర్పడదు. అది వేరే టాపిక్, నేను అందులోకి ఎక్కువగా మాట్లాడను. బట్ భూకంపం చాలా పెద్దదైనప్పుడు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, 8 మ్యాగ్నిట్యూడ్ ఫర్ ఎగ్జాంపుల్, 9 మ్యాగ్నిట్యూడ్ అసలు ప్రసక్తే లేదు. 9 మ్యాగ్నిట్యూడ్ సముద్రంలో వచ్చిందంటే సునామీ రావాల్సిందే. సో మన ఇన్కాయిస్లో వాట్ వీ హ్యావ్ ద నేషనల్ సునామీ వార్నింగ్ సిస్టమ్. వాళ్ళు ఫస్ట్ భూకంపం ఎక్కడొచ్చింది, ఎంత తీవ్రత, ఇవన్నీ క్యాల్కులేషన్ ఆటోమేటిక్గా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి సిస్మోగ్రాఫ్ స్టేషన్స్ ఉన్నాయి అన్ని చోట్ల, అండ్ బాటమ్ ప్రెషర్ సెన్సర్స్ ఉన్నాయి సముద్రంలో. సో ఈ రెండిటి వల్ల వాళ్ళు ఏంటంటే ఇమీడియట్గా క్యాల్కులేట్ చేయగలుగుతారు ఆటోమేటిక్గా. అది కూడా ఒకళ్ళు కూర్చొని చేయగలేదు. ఫర్ ఎగ్జాంపుల్ అర్ధరాత్రి వచ్చినట్టయితే అక్కడ ఎవరు ఉండరు కదా. సో ఒక స్టాఫ్ మెంబర్తో సంబంధం ఉండదు అక్కడ, కంప్యూటర్లో ఆటోమేటిక్గా ఈ క్యాల్కులేషన్స్ అయిపోతాయి. ప్లస్ ఆ ఇన్ఫర్మేషన్ అది ఇమీడియట్గా దే విల్ పాస్ ఆన్ టు వేరియస్ పీపుల్. ముఖ్యంగా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఆఫీషియల్స్కి లేదా ప్రభుత్వానికి కానీ పబ్లిక్ కానీ ఈ ఇన్ఫర్మేషన్ పంపించడం జరుగుతుంది. సో 2004లో ఏదైతే జరిగిందో ఖచ్చితంగా ఆ సిచ్యువేషన్ మళ్ళీ అయితే రాదని నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత తీవ్రత గల సునామీ అనేది రావడం తక్కువ, అది అంటే ఎప్పుడు రాదన్నమాట. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఒకవేళ వచ్చినా కూడా మనకి ముందుగానే తెలిసిపోతుంది బికాజ్ ఆఫ్ ద వార్నింగ్ సిస్టమ్. వార్నింగ్ సిస్టమ్ ఉన్నది కాబట్టి ఇమీడియట్గా తెలిసిపోతుంది, అండ్ వార్నింగ్ కూడా ఇష్యూ చేసేస్తారు. అచ్చా, నౌ కమింగ్ టు పబ్లిక్. ఇప్పుడు పబ్లిక్ ఏం చేయాలి సునామీ వార్నింగ్ వచ్చినట్లయితే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, యాక్చువల్లీ సునామీ నుంచి కాపాడుకోవడం చాలా ఈజీ. చాలామందికి ఈ విషయం అర్థం కాదు. భూకంపం అనేది మనం ముందుగా
చెప్పలేం కాబట్టి అది ఎప్పుడైనా రావచ్చు, అటాక్ చేయొచ్చు. కానీ ఈ సునామీ ఏదైతే ఉందో అది తీర ప్రాంతానికే వస్తుంది. అవును. అండ్ మీరు కోస్టల్ ఏరియా బీచ్ నుంచి ఒక 500 మీటర్స్ లోపలికి వెళ్ళిపోయినట్లయితే మన వరకు సునామీ రాదు. ఎందుకంటే సునామీ లోపలికి వస్తున్న కొద్దీ దాని తీవ్రత తగ్గిపోతుంది. ఓన్లీ కోస్ట్ లైన్ దగ్గర మ్యాక్సిమం మనకి డేంజర్ ఉంటుంది. సో పెద్ద భూకంపం ఏర్పడింది అని తెలియగానే ప్రతి ఒక్కళ్ళు తీర ప్రాంతం నుంచి వెనక్కి వచ్చేసి ఇది ఎంత కొన్ని గంటల పాటు, ఎందుకంటే సునామీ ఒక 4-5 గంటల తర్వాత రాదు. మనకు తెలుసు ఇప్పుడు సుమత్రాలో భూకంపం వస్తే ఒక 2 అవర్స్ 2.5 అవర్స్. ఇప్పుడు అండమాన్లో వచ్చింది అనుకోండి ఒక మేబీ గంటన్నర అంటే గంటల వ్యవధిలోనే వస్తుంది అంతే. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు భూకంపం ఎక్కడ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మనకు వచ్చేసింది. ఒకవేళ సునామీ ఏర్పడితే అది ఎంత స్పీడ్తో వస్తుంది? సో ఇట్ స్పీడ్ మేబీ లైక్ 600 km/h, 700 మ్యాక్స్. సో ఆ వేగంతో వస్తున్నట్లే మనకు తెలిసి ఎంత దూరం ఉందో, డిస్టెన్స్ తెలుసు మనకి. సో మనం టైం క్యాల్కులేట్ చేయడం చాలా ఈజీ. కానీ అప్రాక్సిమేట్గా మీకు చెప్తున్నాను, ఇట్ మే టేక్ 1 అవర్, 1.5, 2 అవర్స్ అంతే, మ్యాక్సిమం 2.5 అవర్స్. సో అంత టైం మనం కోస్ట్ వైపు వెళ్లకుండా ఒక 500 మీటర్స్ మ్యాక్సిమం 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళిపోవచ్చు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ వెళ్ళడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. సో సునామీ ఏర్పడ్డాక చాలా టైం ఉంటుంది, అది నేను చెప్పదలుచుకుంది. అండ్ ఇంకోటి, ఇవాళ రేపు మీడియా వాళ్ళు కూడా చాలా యాక్టివ్ ఉన్నారు కాబట్టి నిద్రపోతున్న వాళ్ళని కూడా లేపేసి వార్త అందించే కెపాసిటీ ఉంది వాళ్ళకి. కాబట్టి సునామీ వస్తుంది అని అందరికీ తెలిసిపోతుంది. అది తెలిసిన తర్వాత ఆ దగ్గరికి, కోస్ట్ దగ్గరికి వెళ్ళకూడదు. చాలామంది ఏం చేస్తారంటే ఎలా ఉంటుంది చూద్దాం అని చెప్పి సరదాగా వెళ్తారు, అది చాలా ప్రమాదం. ఎందుకంటే ఒకసారి అలా హైట్ ఎక్కువ ఉన్నట్లయితే కనుక మనం ఏం చేయలేం మనం. సో మొన్న 2004లో వచ్చిన సునామీ కూడా కోస్ట్ దగ్గరకు రాగానే సెవరల్ మీటర్స్ హైట్ వచ్చేసి అందువల్ల చాలామంది చనిపోవడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా వివరాలు మాకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఏవైతే ఏదైతే సునామీ ఉందో దాదాపుగా 20 ఏళ్ల క్రితం అంటే 2004లో ఏదైతే ఘటన చోటు చేసుకుందో అది ఇంకెప్పుడు చోటు చేసుకోకుండా ప్రభుత్వం కూడా ఘటన చర్యలు తీసుకుందనే చెప్పొచ్చు. అలాగే ఏదైతే దాని గురించి హెచ్చరిక చేసే ఒక ప్రణాళిక కూడా చేపట్టిందని చెప్పొచ్చు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV. కెమెరామెన్ శివాతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.